నమస్తే. సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ గూడా స్వాగతం, శుభ స్వాగతం. మనలో ఉండేటువంటి సందేహాలు కొన్ని సందర్భాల్లో గృహ నిర్మాణం చేసుకునే సమయంలో వాస్తు ఏ విధంగా ఉండాలి? అదొక సందేహం ఉంటుంది. అదేవిధంగా దేవుని మందిరం ఎక్కడుండాలి? వంటశాల ఎక్కడుండాలి? పడక గదులు ఎక్కడుండాలి? అదొక సందేహం. ఈ పరంపర సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేస్తుంది. మీరు అభిమానించి ఆదరిస్తున్న మీ ఛానల్ సుప్రభాతం అఫీషియల్. అందులో భాగంగా ఈరోజు స్వప్న దోషాలు. ఎందుకు మనం ఊహించని, మనం అనుకోని మనకు కలలు పడుతూ ఉంటాయి. కారణం ఏంటి? మొట్టమొదటి ప్రధానమైన కారణం నిద్రించే సమయంలో, నిద్రకు ఉపక్రమించే సమయంలో మనస్సు ప్రశాంతత లేని సందర్భంలో ఏవో రకమైనటువంటిది భయంకరమైనటువంటి కలలు పడే అవకాశం ఉంటుంది ప్రధానంగా. రెండవది మనము నిద్రించేటువంటి సమయంలో భగవన్నామస్మరణ. మన ఇష్టమైన దేవుడు రాముడే కానివ్వండి, శివుడే కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఆయనను తలుచుకుంటూ పండుకుంటే మంచి కలలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే కలలు ఏ స్వప్నం పడితే ఎలాంటి దోషాలు కలిగే అవకాశాలు ఉన్నాయి? 2 ఉంటాయి దీంట్లో. మంచి స్వప్నం, చెడు స్వప్నం. ఈ రెండిట్లో మనము ఒక్కసారి మంచి స్వప్నం గురించి మనం తెలుసుకుందాం. పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద బిల్డింగులు, అదేవిధంగా పర్వతాలు, ఫలవృక్షాలు, రథం, గుర్రం, ఏనుగులు, అదేవిధంగా బంగారం, ఎద్దు, ఆవు. ఆవులో కూడా ఒకే ఆవు కనిపించడం అంత శ్రేష్టం కాదు. దూడతో కలిసి ఉన్నటువంటి ఆవును చూడడం అనేది, కలలో రావడం అనేది చాలా మంచిది. అదేవిధంగా పండ్లు, కన్య, వేశ్య, శంఖం. శివయ్యకు అతి ప్రీతికరమైంది, ఇష్టమైనటువంటి శంఖునాదం. ఆ శంఖు కనిపించడం విశేషం. దేవతా విగ్రహాలు, దేవతా విగ్రహాలు ఏ దేవుడైనా సరే దేవతా విగ్రహాలు కనిపించడం అనేది చాలా మంచిది. అందులో భక్ష్యాలు, మన ఉగాది రోజు ప్రతి ఇంటిలో చేసుకుంటాం భక్ష్యాలు. ఆ భక్ష్యాలు అందరం కలిసి కుటుంబ సమేతంగా భుజిస్తున్నట్టుగా రావడం అనేది అత్యంత విశేషమైన శుభప్రదం. ఇవి మంచి స్వప్నాలు. రెండవది మనం దుస్వప్నం అంటూ ఉంటాం. దుస్వప్నాలంటే ఏమి? పాములు. క్రమంగా ప్రతిరోజు కూడా పాములు మాకు కలలో కనిపిస్తున్నాయి అంటారు. ఒక రకంగా పాములు కల్పించడం అనేది భగవంతుడు మనకు రాజరాజేశ్వరుడు, వేములవాడ రాజరాజేశ్వరుడు మొక్కు ఒకవేళ ఉందనుకోండి, మనకు పాములు కనిపిస్తూ ఉంటాయి. భగవంతుడు కూడా మనని మేలుకొల్పుతూ ఉంటాడు. నీవు ఇటువైపు రా, దర్శనానికి రా అనేది పాములు ఒక సంకేతం. పాములు కూడా అదేవిధంగా నువ్వులు, ఆముదం కూడా మనకు దుస్వప్న కిందికి వస్తాయి. క్రూర మృగాలు, పులులు, సింహాలు, ఇవి మన స్వప్నంలో రాకూడదు. అదేవిధంగా పత్తి, ఇనుము, ఉప్పు, కూలిపోతున్న ఇండ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నిటికి దుస్వప్నాలు ఇవి. కాబట్టి ఒకటే మార్గం. ప్రేక్షక దేవుళ్ళారా, ఇక్కడ గ్రహించండి. నిద్రించే సమయంలో భగవన్నామ స్మరణ చేస్తే అన్ని మంచి స్వప్నాలే వస్తాయి. నిద్రించే సమయంలో మనం భగవన్నామ స్మరణ చేయకుండా మనకున్నటువంటి అలవాటు ప్రకారంగా వెళ్తే దుస్వప్నాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవతలు కల్పిస్తూ ఉన్నారంటే ఆ దేవతలకు మనం ఏదో మొక్కుకున్నాం, మనం మర్చిపోయాం. ఆ భగవంతుడు మళ్ళీ యాద్ చేస్తున్నాడు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు అన్న తలంపుతో మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా స్వప్నం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇక్కడ శయన విధి, నిద్రించేటువంటి దిశలు, ఇవి చాలామందికి సందేహాలు ఉంటాయి. శయన విధిలో మనం చూసుకున్నట్టయితే మన శిరస్సు ప్రధానమైనటువంటిది. ఈ శిరస్సును తూర్పు నుంచి మనం తూర్పు వైపున పరుండిన మన శిరస్సు ఐశ్వర్యం కలుగుతాయి. ప్రేక్షక దేవులారా గమనించండి. శిరస్సు
తూర్పు వైపున ఉండే విధంగా మనం పండుకున్నట్టయితే మనకు ఐశ్వర్యం కలిగే అవకాశాలుంటాయి. అదేవిధంగా దక్షిణం వైపు శిరస్సును పెట్టినట్టయితే ఆయుర్వృద్ధి కలిగే అవకాశాలుంటాయి. తర్వాత పడమర దిక్కు, పడమర వైపునకు మనం తల పెట్టుకొని పండుకుంటే అపారమైనటువంటి ఐశ్వర్యాలు, మనకి ఇంగ్లీష్‌లో అంటూ ఉంటాం అన్‌లిమిటెడ్ అని. అనంతమైనటువంటి లాభాలు, ధనలాభమే కాకుండా ఇతరత్రా కూడా లాభాలు కలిగే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఒకవేళ ఉత్తరం వైపు తలబెట్టుకొని పండుకున్నట్టయితే వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఉత్తరం వైపు ఎప్పుడు కూడా తలబెట్టుకోకుండా ఉండాలి. ఇంకొక విశేషం ఏంటంటే, యాత్రా స్థలాలకు వెళ్ళినట్టయితే అక్కడ మనము స్వామివారి ఆలయం వైపు పాదాలు పెట్టకుండా, ఉత్తరం వైపు కాకుండా ఏ దిశలోనైనా పండుకోవచ్చు. ప్రధానమైంది స్వామివారి ఆలయం వైపు మన పాదాలు ఉండకూడదు. ఇది ఒక ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఇది చాలా విశేషమైనటువంటిది. రెండవది, యాత్రా స్థలాల్లో తప్పు లేదు, కానీ వీలున్నప్పుడు మాత్రం మనం ఇప్పుడు చెప్పినటువంటి దిశలు పాటించి మనం నిద్రించడం వల్ల మంచి శకునాలు మంచి కలిగే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు కూడా 2 అంశాలను మనం ప్రధానంగా తీసుకున్నాం. ఒకటి మంచి స్వప్నం, దుస్వప్నాలు, ఎటువైపు తల చేసుకొని పండుకోవాలి. అందుకే మీ అందరి యొక్క ఆశీర్వాద బలంతో నిద్రను లేపేదే సుప్రభాతం ఆఫీషియల్. ఆ నినాదాన్ని మీరు మమ్మల్ని ఆదరిస్తూ దాన్ని సంపూర్ణంగా మేము నెరవేర్చుతున్నామనే భావన మాలో ఉంది. కానీ మీ మాటల రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించండి. మీ ప్రశ్నావళి ఏమున్నా, ప్రశ్నలున్నా కూడా వ్యక్తీకరించండి. దానికి సమాధానం చెప్తాం. మున్ముందు మీ సలహాలు మాకు చాలా అవసరం కాబట్టి ఆ దిశగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. మీరందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ ఆశీర్వాదాలు మాకు కొండంత కావాలని కోరుతూ, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మాకు తెలుసు, కానీ మీ బంధువర్గానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాకు పంపండి. మేము తప్పకుండా మీ సలహాలు వింటాం, శిరసావహిస్తాం. మళ్ళీ ముందు ముందు కార్యక్రమాల్లో ఒక ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా చేయాల్సిందిగా కోరుతూ మరో అంశంతో మీ ముందుకు వస్తా. మేల్కొల్పేదే మీ సుప్రభాతం అఫీషియల్.